సాడ్ జర్నీలో మాకు ఇంకొక సాడ్ ఒక ఇష్యూ జరిగింది. అమ్మకి జాండీస్ అటాక్ అయింది. ట్రీట్మెంట్ అంతా చేపిస్తూ ఉండే టైంలో ఒక బ్లాస్టింగ్ ఏందనంటే ఏదో సెట్టింగ్, ఏదో ఒకరి తర్వాత ఒకరికి వచ్చేది సెట్టింగ్. హలో అండి, అందరికీ నమస్తే. సో ఫైనల్గా చెర్రీకి సర్జరీ అయిపోయి డిశ్చార్జ్ అయిపోయి ఇంటికి వచ్చేసాము. ఈ సాడ్ జర్నీలో మాకు ఇంకొక సాడ్ ఒక ఇష్యూ జరిగింది. అదేంటంటే చెర్రీకి మెడబట్టేసింది అనమాట. హాస్పిటల్లో ఉన్నప్పుడే అది మరి అతనికి ఆ బెడ్ కంఫర్ట్ లేకపోవడమో లేకపోతే ఎనెస్థీషియా ఆ మెడిసిన్ వల్లనో తెలియదు, కానీ మెడ అయితే పట్టేసి చాలా సివియర్ పెయిన్ బాగా బేర్ చేస్తున్నాడు అనమాట. ప్రస్తుతానికి నైట్స్ అయితే అస్సలు నిద్రలేదు. డే టైం ఎట్లాగో అతను ఫుల్ యాక్టివ్గా ఉంటాడు. ఈవెన్ అతను బెడ్ మీద సర్జరీ అయి పడుకున్నా కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది అతని బ్రెయిన్. ఇలాంటి టైంలో నైట్ కూడా అసలు నిద్ర పట్టట్లేదు. ఈ నెక్ పెయిన్ చాలా సివియర్గా ఉంటుంది. ఒక్కోసారి మా చిట్టి అని పెద్ద పెద్దగా పాపం అరిచేస్తూ ఉంటాడు. ఈ మెడ నొప్పి పట్టేసింది. అప్పుడు పట్టింది, లైక్ సర్జరీలో ఉన్నప్పుడు పట్టింది. దాని తర్వాత నుంచి కంటిన్యూగా 10 days ఉందండి. అలానే మీకు దీని పక్కన పెడితే అమ్మ అప్డేట్ కూడా ఇవ్వాలి. చాలా రోజుల నుంచి అప్డేట్ ఇవ్వలేదు. అలానే కొన్ని ఇదంతా ఏదో సెట్టింగు, ఏదో ఒకరి తర్వాత ఒకరికి వచ్చేది సెట్టింగు అన్నట్టు అనుకుంటున్నారనమాట. సో దాని గురించి అప్డేట్ ఇవ్వాలి. అండ్ అలానే పాజిటివ్ కామెంట్స్ ఉన్నాయి, నెగిటివ్ కామెంట్స్ ఉన్నాయి. ఆ జోన్లో ఆలోచించుకుంటే ఫస్ట్గా అమ్మతో స్టార్ట్ చేద్దాం. అమ్మకి జాండీస్ అటాక్ అయింది. ఆ జాండీస్ అటాక్ అయిన తర్వాత ట్రీట్మెంట్ ఏదైతే ఉందో కంప్లీట్గా హోల్డ్ అయిపోయిందనమాట. జరిగే ట్రీట్మెంట్ మొత్తాన్ని పూర్తిగా ఆపి దాని తర్వాత ఈ జాండీస్ తగ్గిపోయిన తర్వాతనే చేయాలన్నారు. ఒళ్ళంతా పచ్చగా అయిపోయి, కళ్ళంతా పచ్చగా అయిపోయి చాలా సీరియస్ అయిపోయిందనమాట. అండ్ త్వరగా తగ్గించుకోవడం కోసం వేరే ఊరికి వెళ్ళారు, లైక్ చిత్తూరు సైడ్ అట్లా ఏదో ఆ పొసురు ఏదో వేస్తే ఆ పొసురు వల్ల తగ్గిపోద్ది అనుకుని వెళ్ళారు. అది ఏమాత్రం వర్కౌట్ అవ్వలేదు. అండ్ అమ్మకి మరీ ఎక్కువ పెయిన్ అయిపోవడం వల్ల, ఒళ్ళంతా పచ్చగా అయిపోవడం వల్ల వెంటనే సర్జరీ చేయాల్సి వచ్చింది. అండ్ అమ్మకి సర్జరీ చేశారండి, జాండీస్కి సంబంధించిన సర్జరీ చేశారు. అండ్ దాంట్లో నుంచి ఏంటంటే డైరెక్ట్గా లివర్కి పెట్టి, లివర్కి అని అనుకుంటున్నాను నేను. అండ్ అదేదో దాంట్లో నుంచి ఒక ఫ్లూయిడ్ లాగా దాన్ని డైలీ తీసేస్తూ అందులో ఒక ఫ్లూయిడ్ వస్తుంది. నేను అది మీకు చూపిస్తాను. ఆ ఫ్లూయిడ్ మొత్తం ఏంటంటే ఒక ప్యాకెట్లోకి వచ్చేస్తూ ఉందన్నమాట. అలా ఇప్పటికీ 10 days వరకు అయిందనమాట. అండ్ ఇది ఒక తగ్గిపోద్ది అనుకునే టైంలో ఇది చిన్నగా ఇంకా పెరిగిపోతూ ఉంది. మోస్ట్లీ ఇప్పటికీ ఇప్పుడు చెప్పడానికి కారణం ఏంటంటే ఇప్పటివరకు నేను ఆల్మోస్ట్ రికవరీలో లేనండి. ఇప్పుడు కొంచెం పర్లేదు అనుకునే టైంలో మెడ నొప్పి కొంచెం తగ్గింది కాబట్టి నేను కూడా మాట్లాడతానని చెప్పాను అనమాట. అండ్ ఇప్పుడు ఒక 10 days అయింది. ఇప్పటికీ అమ్మకు కొంచెం బెటర్ అనమాట. బెటర్ అని కూడా చెప్పాలి చాలా వరకు. అండ్ ట్రీట్మెంట్ ఇవ్వడం కోసం బ్లడ్ కూడా మళ్ళీ వెళ్ళి ఇచ్చేసి వచ్చింది అనమాట చెకప్స్ కోసం. అండ్ ఇప్పుడు కొంత మేరకు బెటర్ అండి. అండ్ కామెంట్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఇదంతా ఫస్ట్ సెట్టింగ్ అనుకుంటున్నారండి. అమ్మకి సర్జరీ అంటున్నారు, తర్వాత ఈ అమ్మాయికి సర్జరీ అనుకుంటున్నారు, నాకు సర్జరీ అనుకుంటున్నారు. చేస్తారేంటి, ఇదంతా ఒకే దగ్గర ఉంది. ఇంట్లోనే సెట్టింగ్ పెట్టారు మీరు, హాస్పిటల్ సెట్టింగ్, ఆ బెడ్ కబోర్డ్స్ అన్నీ కూడా మీరు, యూనిఫామ్ అన్నీ కూడా సెట్టింగ్ పెట్టారు అని అంటున్నారు. లేదండి, ఎందుకు అనంటే అది మీకు కన్ఫ్యూజన్ అవ్వచ్చు, తప్పలేదు. ఎందుకంటే మేమే ఊహించలేదు, మేమే చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాము. ఏంటిది, ఒకరి తర్వాత ఒకరు వీడియోలో కనిపిస్తున్న వాళ్ళందరూ ఇట్లా పడిపోయారు. అంటే ఫస్ట్ అమ్మకు వచ్చిన తర్వాత ఈ అమ్మాయికి ఇమ్మీడియట్గా, దాని తర్వాత వెంటనే నాకు అని అంటే మోస్ట్లీ చాలామందికి ఖచ్చితంగా డౌట్ అయితే రావచ్చు, కన్ఫ్యూజన్ రావచ్చు, ఇదంతా సెట్టింగ్ అన్నట్టు. సెట్టింగ్ అయితే 100% కాదండి. ఇలా చేసుకొని ఈ వీడియోస్తో సింపతితో వచ్చేది ఏదైతే ఉందో తీసుకునేంత అంతా దిగజారలేదండి మేము. అండ్ కేవలం ఏదైతే అమ్మకి జరిగినప్పుడు ఏవైతే ఉందో అప్పుడు వీడియోస్ పెట్టామన్నమాట. అండ్ ఈ అమ్మాయికి జరిగినప్పుడు వీడియోస్ పెట్టాం. అండ్ నాకు సర్జరీ జరిగినప్పుడు వీడియోస్ పెట్టాం. అసలు ఎందుకు ఇలాంటివి వీడియోస్ పెడుతున్నారు మీరు, ఇలాంటివి పెట్టకూడదు కదా కూడా చాలామంది అన్నారు. బేసిక్గా మనం క్రియేటర్ అండి, మా పనే ఇదేంటంటే ఏదైనా మా సైడ్ నుంచి మేము ఎంటర్టైన్ చేయాలి, లేదా మా నుంచి అప్డేట్ ఇవ్వాలి. మేము ఎంటర్టైన్ చేయలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ఇప్పుడున్న పరిస్థితికి మా అప్డేట్ మీకు ఇస్తున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే వీటిలో పెద్ద వీడియోస్ పెట్టుకున్న తర్వాత కూడా వాటిని మానిటైజేషన్ ఆన్లో పెట్టుకోవట్లేదండి. అవి మేము పెట్టుకున్నా లైక్ మీ సైడ్ నుంచి మీరు సంపాదించుకుంటున్నారా అని మీరు అన్న ప్రతిసారి అంటే 1% అనండి. అంటే 99% మమ్మల్ని ఇష్టపడే వాళ్ళే ఉన్నారు. ఆ 1% ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమేరకు వాళ్ళు కూడా యూట్యూబర్స్ అవుదాము, వాళ్ళు కూడా ఏదో వ్లాగ్స్ చేద్దాము, వాళ్ళు కూడా ఏదో ఒక దానికి క్రియేటర్ అవుదామని అనుకున్న వాళ్ళు ఏంటంటే
అండ్ కొంత మేరకు అది కుళ్ళు అనుకోవచ్చు లేదా ఏమనుకోవచ్చు తెలియదండి. ఆల్రెడీ ప్రాబ్లమ్స్ కదా, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లో ఉన్నాము, మీకు అప్డేట్ ఇవ్వడానికి ముందుకు వస్తున్నాము. ఏం అప్డేట్ లేకుండా సైలెంట్గా మా ఛానల్ అంతా హోల్డ్ అయిపోతే, మ్యూట్ అయిపోతే మీరు ఏమనుకుంటారు? అయిపోయిందా వీళ్ళ సంగతి అని అనుకుంటారా? లేకపోతే ఏంటి వీళ్ళ వీడియోస్ రావట్లేదని అని అడుగుతారా? అప్డేట్ ఇవ్వడం కోసం మా వీడియోస్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ లవబుల్గా ఉన్న వీడియోస్ పెడితే నువ్వు ఇలాంటి సింపతి కోసం నీ వైఫ్కి నీ హస్బెండ్కి ఇలా సర్వీస్ చేస్తున్నావా అని అంటున్నారు. బేసిక్గా నా వైఫ్ అందులో కనపడిన దానికంటే ఇంకా గొప్పగా చేస్తుందండి. ఇది ఎంత వరం అంటే నా వైఫ్ నన్ను ఇంత ప్రేమిస్తుందా అని ఆలోచించుకోవడంలో తను నాకు చేసిన సర్వీస్ ఏదైతే ఉందో కొన్ని చెప్పుకోలేమన్నమాట. అంత గొప్పగా చేసింది, అది నా అదృష్టం. అట్ ద సేమ్ టైం తనకి నేను అంత లైక్ ఎట్లా చెప్పగలమండి అంటే ఏదో మాటకి కామెంట్స్ ఏదో పెట్టేసి ఆ 1% పీపుల్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మేమున్న పరిస్థితికి అవి ఇంకాస్త ఇబ్బంది పెడుతున్నాయి అనమాట. సపోర్ట్ చేయాల్సిన మీరే ఇలా కామెంట్స్ చేస్తే, అండ్ ఆల్సో సపోర్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అసలు అట్లా డిగ్రేడ్ చేయకుండా అంటే ఇబ్బంది పెట్టకుండా మా పాటికి మమ్మల్ని వదిలేస్తే, మేమైతే మీరు చెప్పినా చెప్పకపోయినా, మీరు కామెంట్ చేసినా చేయకపోయినా మేము వీడియోస్ అయితే చేస్తాం. బికాజ్ మేము ఎంటర్టైన్ చేయాలి లేదా అప్డేట్ ఇవ్వాలి. అప్డేట్ ఇవ్వకపోతే అసలు మీరు ఎక్కడికి వెళ్ళారు, మాయమైపోయారు, ఇదేమో ఇది చెప్పారు, లైక్ వీడియోస్ చేస్తున్నట్టు చేసి ఆపేశారు, అండ్ అమ్మ గురించి చెప్తారని చెప్పి చెప్పలేదు, అండ్ ఉమాకి సర్జరీ అంటారు ఏమైంది, ఇప్పుడు ఏమైంది చెప్పండి, చెర్రీకి సర్జరీ అంటున్నారు ఏమైంది అంటే, మేము పెట్టకపోతే పెట్టలేదంటారు, పెడితే ఎందుకు పెడుతున్నారు అంటారు. ఎవరి జీవితం వాళ్ళదండి, ఎవరి జీవితం వాళ్ళది. మేము యూట్యూబ్ క్రియేటర్స్, మేము ఎంటర్టైన్ చేయాలి లేదా మా నుంచి అప్డేట్ అయినా ఇవ్వాలి. మేము ఎంటర్టైన్ చేసే పరిస్థితిలో లేము. మా ప్రొఫెషనే ఇది కదా, ప్రొఫెషన్ ఇంకా ఇదే, ఇంకేం లేదు. మీరు ఇంకేమైనా పని చేసుకోవచ్చు కదా, మా చేస్తున్నాం, మేము ఆల్రెడీ పని చేసుకుంటున్నాం. మీరు ఏమైనా పని చేసుకోండి, ఇలా చేసుకోవడం దేనికి అని అంటున్నారు. అరే ఇది పనే, ఇది మా వర్క్. ఇది యూట్యూబ్ నుంచి మేము శాలరీ కూడా తీసుకుంటున్నాం, మేము ఎంటర్టైన్ చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం అప్డేట్ ఏవైతే ఉందో మేము చేయలేకపోతే అప్డేట్ ఇస్తున్నాం. వాట్ ఎవర్ ఇట్ మే బీ, మేము పని చేసుకుంటున్నాం, మేము ఫ్రీగా లేము. మాకు బాగున్నా బాగాలేకపోయినా మోస్ట్లీ చాలామందికి హాలిడేస్ ఉంటాయి, మేము హాలిడే తీసుకోకపోవడం కారణం ఏంటంటే ఒక వీడియో పెట్టకపోతే మేము ఏదో కోల్పోయాము, ఎంతో దూరం అయిపోయాము సబ్స్క్రైబర్స్ కానీ చాలా ఫీల్ అవుతాం. వీళ్ళేంటంటే లైక్ వాళ్ళకి సబ్స్క్రైబర్స్ రారు బికాజ్ క్రియేటివిటీ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇట్లా సరే లైక్ బాగలేదు, మాకు హెల్త్ బాగాలేదు అయినా కూడా కష్టపడి వీడియో చేస్తామండి, ఈజీ కాదు. ఇతను మెడ పట్టేసింది ఈ రోజు కాబట్టి ఇలా కూర్చోగలిగాడు, నార్మల్గా అయితే అతను కూర్చోలేడు. మీరు చూసిన వీడియోస్లో కూడా అతను పడుకొని ఉంటేనే నేను ఫుడ్ పెట్టాను. బికాస్ అతను కూర్చోడానికి నిలబడడానికి అసలు చాలా కష్టంగా ఉండేది. బికాస్ రైట్ లెగ్కి అతనికి సర్జరీ అయింది, లెఫ్ట్ సైడ్ నెక్కి పట్టేసింది. సో ఎటు కూడా ఎంత అన్కంఫర్టబుల్ అని అంటే డైలీ నైట్ టైంకు 1 అవరే పడుకుంటాను. మార్నింగ్ వచ్చినప్పుడు కొంత ఫ్రీ అనిపిస్తుంది. మార్నింగ్ 6 to 12 వరకు పడుకుంటున్నాను. ఆ పడుకునే టైంలో నేను మెడిసిన్ తీసుకోవాలి, నేను ఎక్సర్సైజ్ దీనికి రీహాబ్ చేయించాలి. రీహాబ్ కూడా నా వైఫే చేపిస్తుంది. అసలు ఎంత గొప్ప అవకాశం అని అంటే వైఫ్ దగ్గర నుంచి చేయించుకోవడం అనేది ఈ టైంలో నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మా లవ్ అయితే చాలా అద్భుతంగా ఉంది. అది ఎందుకంటే మేము ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఉన్న దాంట్లో మాదేమి అరేంజ్డ్ మ్యారేజ్ కాదండి, మాది లవ్ మ్యారేజ్. అప్పటి వరకు ఇప్పుడు గొప్పగానే ఉన్నాం. ప్రత్యేకంగా అమ్మాయి నా మీద చూపించే ప్రేమేం కాదు, అది మీరు చూస్తున్నారు, మీకు చూపిస్తున్నాం అంతే తప్ప ఇప్పుడు మీకు కనపడినంత మాత్రాన ఏదో ఇప్పుడు పోర్ట్రే చేసినట్టు కాదు, అది ఆల్రెడీ ఉన్నదే. అండ్ అసలు ఎందుకు మాట్లాడుతున్నానంటే నేను తక్కువ అవడానికి రెడీగా ఉంటాను, కానీ నా బంగారాన్ని ఎప్పుడైనా కొంచెం ఎవరైనా తక్కువగా చేస్తే నా వల్ల కాదు. కొంతమేరకు రికవర్ అవ్వబోతున్నాను అనేది నాకు నమ్మకం వచ్చింది. చాలా మంది బ్లెస్ కూడా చేస్తున్నారు, అన్నయ్య త్వరగా రికవర్ అవ్వాలి అని. పాజిటివ్ గురించి చెప్పాలనంటే ఒక చిన్న కామెంట్ అండి, చాలా అద్భుతంగా ఉంది. ఏంటంటే మీ ఇంట్లో ఇప్పుడు అందరూ ఇట్లా ఉన్నారు కదా, అట్లా చేయలేని పరిస్థితిలో ఉన్నారు కదా, మా అమ్మని పంపిస్తానండి మీ ఇంటికి, ఆమె చేసి పెడుతుంది అన్నాడు. అట్లాంటి వాడికి కాళ్ళకి దండం పెట్టి అతని చుట్టూ ప్రదక్షిణాలు చేసినా కూడా నా జన్మ తీరిపోదండి. అంత గొప్ప సబ్స్క్రైబర్స్ ఉన్నారు నాకు. ఆ ఒక్క పర్సన్ ఆల్మోస్ట్ 1 million సబ్స్క్రైబర్స్ నాకు సమానం. అట్లాంటి వాళ్ళు ఎన్నో వేలలో ఉన్నారు. 1% ఎందుకు చెప్తున్నాను అంటే ఈ 1% పీపుల్ని ఏమీ అనలేదనుకోండి మాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎందుకంటే వాళ్ళ పాటు వాళ్ళు పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారే, అది ఖచ్చితంగా ఇది చెప్పాలి. అట్ ద సేమ్ టైం మీకు కూడా ఇలాంటి వాళ్ళు మీరు ఫేస్ చేస్తుంటారు. ఎందుకంటే ఫస్ట్ వెళ్ళగానే ఒక పర్సన్ ఏం చేస్తుందనంటే వీడియో చూసిన తర్వాత వాడి ఇంప్రెషన్ ఏదైతే ఉందో కనుక్కోవడానికి, కంపేర్ చేసుకోవడానికి మళ్ళీ కామెంట్స్కి వెళ్తాడు. వాడికి ఏమాత్రం మ్యాచ్ అయింది అనుకోండి ఆ కామెంట్, ఇంకా ఆ పర్సను మోటివేట్ అవుతాడనమాట. ఈ కామెంట్కి తరిపడా ఇంకాస్త క్రియేటివ్గా నేను పెట్టాలని కామెంట్లో క్రియేటివిటీ చూపిస్తున్నారు. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్.